హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. చాలా బాగుంటుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది అనమాట. ఇది చికెన్ బంగాళదుంప కర్రీ అనమాట. చాలా బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాము. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. 1 కప్పు వరకు వేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, అంటే బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసామనుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న సైజులో ఉండే టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇలా వేసుకోండి. అలాగే మీడియం సైజ్ క్యాప్సికమ్ని 1 కప్పు వరకు వేయండి. ఇది వేయడం వల్ల ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది, స్కిప్ చేయకుండా వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి. టమాటాలు సాఫ్ట్గా అయిపోతే చాలన్నమాట. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత 300 గ్రామ్స్ చికెన్ అయితే వేసేయండి. ఈ చికెన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయాలి, చిన్న ముక్కలుగా కాకుండా. వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసేసి ఒకసారి అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి చికెన్లో వాటర్ అనేది ఊరొస్తుంది. ఆ వాటర్ అంతా కూడాను ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఇలాగా మధ్యలో మూత తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా చూడండి. ఇలాగా మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఈ సైజులో కట్ చేసి అయితే వేసుకోండి. ఈ బంగాళదుంప ఈ చికెన్ కర్రీ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా బాగుంది. అవి వేసేసాక మొత్తం అంతా ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి. బంగాళదుంపలు ఈలోపు మెత్తబడిపోతాయి అన్నమాట. చికెన్ కూడాను ఇంకాస్త ఉడుకుద్ది అనమాట. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మన టేస్ట్కు తగ్గట్టు కారాన్ని వేసుకోండి. కారం వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే బంగాళదుంప మరీ స్మాష్ అయిపోకూడదు అనమాట. ఇలా ముక్కలాగే కనిపించాలి, మరీ మెత్తగా అయిపోకూడదనమాట. అలా ఉంటేనే ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను 1/2 లీటర్ వరకు వాటర్ వేసేసి మొత్తం అంతా కలిపేసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూస్తున్నారా, ఎలా అయినంత వరకు ఉడికించుకోవాలన్నమాట. బంగాళదుంప కూడాను మెత్తగా అయిపోలేదు, ఇలా ఉండాలి. ఇలాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసి మొత్తం అంతా మరలా ఒకసారి కలిపేయండి. చూస్తున్నారా, ఈ కూర అయితేనండి చాలా బాగుంది. చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.